నమస్కారం అందరికీ. ఈరోజు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ 2025 కన్వెన్షన్కు మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. సరే, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విశ్వేశ్వరరెడ్డి గారు, మరి అట్లనే మల్లారెడ్డి గారు. విశ్వేశ్వరరెడ్డి గారు అయితే ఫౌండింగ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, అండ్ మల్లారెడ్డి గారు ఐ థింక్ ఇండియన్ చాప్టర్, అండ్ అట్లనే మా ప్రవీణ్ రెడ్డి గారు, తిరుమల రెడ్డి గారు, దెన్ శ్రవణ్ రెడ్డి గారు, అండ్ మా కొలీగ్ ఎమ్మెల్యేస్, మా అట్లనే మా సంజీవ్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, మరి వెంకటరమణారెడ్డి గారు, మా అట్లనే రామ్మోహన్ రెడ్డి గారు, పరిగి ఎమ్మెల్యే గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మరి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది మరి గత 3 ఏళ్ళ నుంచి కూడా నేను పార్టిసిపేట్ అవుతున్నా. ఫస్ట్ మీరు డ్రీమ్ వ్యాలీలో పెట్టినరు, మళ్ళా తర్వాత వైస్రాయిలో కూడా ఒకసారి పెట్టినప్పుడు వచ్చినాం. ఇది 3వసారి. యాక్చువల్గా ఈరోజు కాన్స్టిట్యున్సీలో ఉంటే మీ ఒలిగొండ మండలం భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఒక 50 కోట్లతోటి ఒక రోడ్ వేసుకున్న సందర్భంగా పైల మల్లారెడ్డి గారు కూడా అక్కడికి వచ్చిండ్రు. ఇవాళ మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అది కొత్త రోడ్డు 50 కోట్లతోటి ఒక రోడ్డు, మరి కొత్త రోడ్డు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి అట్లనే అది చూసుకొని సర్పంచ్ల సన్మాన కార్యక్రమం చూసుకొని, మరి రేపే అసెంబ్లీ ఉంది కాబట్టి కాన్స్టిట్యున్సీ నుంచి రావడం, మరి పొద్దుపోయినా కూడా మీరంతా ఇక్కడికి పిలిచినందుకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. సరే, ఒకటేంటంటే ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా ఇట్ ఇస్ నాట్ తెలంగాణ, నాట్ ఈవెన్ తెలుగు. సో నో క్యాస్ట్, నో క్రీడ్, నథింగ్. ఇట్స్ ఓన్లీ తెలంగాణ పీపుల్ వేరెవర్ దే ఆర్ దేర్, అండ్ ఆల్మోస్ట్ ఇన్ 40 కంట్రీస్, 40 దేశాలలో ఉన్న, బహుశా 40 దేశాలలో ఉన్న తెలంగాణ పీపుల్ కోసం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అని పెట్టి దాదాపు 40-50 వేల మంది మరి సభ్యులు ఉన్నట్టున్నారు. అంతమంది కోసం ఈరోజు ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది పెట్టి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాళ్ళ కోసం, తెలుగు కూడా కాదు తెలంగాణ వాళ్ళ కోసం ఈ అసోసియేషన్ మరి ఫామ్ చేసి మరి వారందరినీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి మరి తెలంగాణ పీపుల్ మరి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతూ తెలంగాణ వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళందరి కోసం కూడా వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళకి ఇబ్బందులు కానీ ఏదున్నా కూడా వాళ్ళ కోసం కూడా పనిచేసుకుంటూ పోతున్నారు మీరు. మరి ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం, బహుశా దశాబ్దాల క్రితం అమెరికా పోయి ఎంతో సక్సెస్ఫుల్ అయిన మీరు మీ యొక్క ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్ అయి మరి సొసైటీకి కూడా ఏదైనా చేయగలుగుతామని చెప్పి ఈరోజు అతిపెద్ద, బహుశా తానా ఆటా కంటే కూడా ఈరోజు పెద్ద అసోసియేషన్ మీదే అనుకుంటా. మరి అట్లాంటి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫామ్ చేసి వేలాది మందితోటి మరి సొసైటీకి మళ్ళా చేస్తాం. వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ వాళ్ళకైతేంది, మళ్ళీ తిరిగి వచ్చి తెలంగాణకు కూడా, తెలంగాణ ఉన్న ఈ రాష్ట్రానికి కూడా మా వంతు సహాయం చేస్తాం, ఇక్కడ పెట్టుబడులు పెడతామని చెప్పి మళ్ళీ మీరంతా కూడా ముందుకు రావడానికి నిజంగా దీన్ని మరి ఆహ్వానిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఒకటి మీరు ఆలోచించాలి, మీరు ఏ విధంగా అయితే ఎట్లయితే సక్సెస్ఫుల్ అయి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పెట్టడం వరకు పోయి మరి తెలంగాణ వాసులంతా కూడా వివిధ దేశాల్లో ఓ స్థాయికి, గొప్ప స్థాయికి ఎట్లయితే ఎదిగినరో మరి ఈ రాష్ట్రం కూడా, తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు తెలంగాణ రైజింగ్ అనే మరి ఒక పదంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టడం అయితేంది, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెట్టడం అయితేంది, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టడం అయితేంది. తెలంగాణ రైజింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొని తెలంగాణను గ్లోబల్ వ్యాప్తంగా ప్రపంచంలోనే, ముఖ్యంగా ఈ భారతదేశంలో $4 ట్రిలియన్ ఎకానమీ దిశగా దీన్ని 2047కు, అంటే 100th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్లో 2047కు మనను $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా
ఒక తెలంగాణను తీసుకెళ్లాలని చెప్పి ఒక పెద్ద ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈరోజు నేషనల్ ఎకానమీలో మనది 5% జీడిపి ఉంటుంది. ఆ 5%ను ఇప్పుడు 10%గా తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోటి పోతున్నారు. అంటే మనకున్న జనాభాకు మనకున్న రాష్ట్ర నిష్పత్తికి మనం సమ్వేర్ వి షుడ్ బి అరౌండ్ 2.2.5 or something like that. We are almost at 5%. That means we are already outperforming many other states in the country. So we are performing so good, and as such we want to take it from 2.5 to 10% of the national economy, national GDP. We want to take the entire state, the GDP, we want to grow it to 10% level. So that is our Chief Minister Revanth Reddy Garu's concept. So that way we are the Telangana state is going. I think as such Telugu people, or say Telangana people, we are doing wonders across the world, in all the countries, and as such Telangana state also, we have been performing very good. The Chief Minister is doing good. For that matter, both the Telugu states also, whether Telangana or Andhra Pradesh, we have been our chief ministers have been dynamic. They have been doing good, irrespective of the parties. Irrespective of the parties, they have been performing very good in the last probably 2-3 decades. And the same line, the same way, our Chief Minister Revanth Reddy Garu also is performing, and we are doing doing wonders. Like our Ram Mohan Reddy Garu has been saying, we are having already we have a world-class ring road. During YSR's time, we had that we could develop that ring road. Now we are going to develop a triple-R regional ring road. We are going to have that road. So that is the second ring road we are going to have. Probably that, and apart from that, we are also going to have future city, and 30,000 acres is earmarked for that. 30,000 acres is earmarked for that, wherein we are going to have hospitality, wherein we are going to have health, education, so many sectors, and whether it's sports or skill university, different sort of developments we are going to undertake there. And so that way, it is not just future city, it's not just triple-R. We also, we are also planning to rejuvenate Musi. We're trying to do Musi riverfront development, wherein now as such Hyderabad is like an international city. It's almost an international city, and right now Musi is it smells, and it is not that hygienic in that area. So we're trying to rejuvenate it, and we want to bring in Godavari water and put it in Gandipet and Himayat Sagar, and see to that the pure water, natural water flows in Musi, and to the Nalgonda people, Ummadi Nalgonda Jilla, రైతులకు కూడా ఏదైతే మూసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు అన్ని వృత్తులకు వాళ్ళకు కూడా, చేపల వాళ్ళకు కానీ, చేపలు పట్టే వాళ్ళకు కావచ్చు, రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, అందరికి కూడా మరి మూసితో చాలా ఇబ్బంది ఉంది. ఆ మూసి ప్రక్షాళనకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడుం బిగించారు. సో అదేమో నల్గొండ ప్రాంత రైతాంగానికి. బట్ ఈ మూసి రివర్ ఫ్రంట్ అనేది డెవలప్ చేస్తే దెన్ హైదరాబాద్ విల్ బి రియలీ వండర్ఫుల్ సిటీ. We will be having a great ring road, a great triple-R regional ring road, a future city, and the Musi riverfront development also. Once that happens, and Hyderabad will be really the world-class city then. So that also, I think now finances are all, I think in the final stages. ADB, Asian Development Bank is, I think they are sanctioning 5,000 crores and all. I think we have a great future for Hyderabad, and with you people supporting, we will certainly take to Hyderabad to a different level, and we wish you all GTA Global Telangana Ocean good luck. Thank you. One second. Thank you so much, and I know it's already 9:45. Manaku fashion show undi 30 minutes, then Aha Indian Idol undi.